హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించుకోండి. ఓ అద్భుతమైన కోటలో మీరు తిరుగుతున్నారు. చుట్టూ నీటి ఫౌంటైన్లు సమ్మోహనంగా పొంగి పొర్లుతున్నాయి. కానీ కరెంటు లేదు, పైపులు లేవు. ఇదంతా వింటుంటే కాస్త విచిత్రంగా ఉంది కదా. కానీ ఇది ఏ సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు. స్పెయిన్లోని అల్హంబ్రా ప్యాలెస్ నిజమైన అద్భుతం. ఈ రోజు నేను గ్రావిటీని సైతం బ్రేక్ చేసే ఈ అద్భుతమైన కోట గురించి ఆశ్చర్యపరిచే నిజాలను చెప్పబోతున్నాను. దీని నీటి వ్యవస్థ మరియు నీటి సహాయంతో నడిచే ఇన్విజిబుల్ వాచ్ను చూస్తే మీరంతా నోరెళ్ల పెట్టాల్సిందే. ఇది ఎలా సాధ్యమైందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా మరియు ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, కావున స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మధ్యయుగ స్పెయిన్ లో కొర్డోబా నగరంలో ఓ చల్లటి వర్షపు రాత్రి కాపలాదారులు గోడల చుట్టూ తిరుగుతుంటే ఓ పెద్ద క్రైస్తవ సైన్యం ఒక్కసారిగా దాడి చేసింది. ఒక్క రాత్రిలో నగరం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. దేశం మొత్తం మీద ముస్లిం నగరాలు ఒక్కొక్కటిగా క్రైస్తవుల చేతిలోకి వెళ్ళాయి. కానీ గ్రెనడా నగరం మాత్రం 200 ఏళ్ల పాటు ఆక్రమణను తట్టుకుంది. ఎందుకంటే అల్హంబ్రా ప్యాలెస్ ఓ వ్యూహాత్మక కోట, ఇంజనీరింగ్ వింత. నేటికి అల్హంబ్రా ప్రాంగణాల్లో మీరు తిరిగితే నీటి సవ్వడి మీ మనుషులను ఆకర్షిస్తుంది. సొగసైన ఫౌంటైన్లు, రంగురంగుల తోటలు, థర్మల్ బాత్ల మధ్య నీరు సమ్మోహనంగా పొంగిపొర్లుతుంది. కానీ ఓసారి ఆలోచించండి, మధ్యయుగంలో కరెంటు లేదు, పైపులు లేవు. అయినా ఈ అద్భుతం ఎలా సాధ్యమైంది అంటే మాత్రం దానికి సమాధానం ఇంజనీర్ల తెలివైన డిజైన్. అల్హంబ్రా ఓ కొండ మీద గ్రెనడా నదికి 200 మీటర్ల ఎత్తులో ఉంది. నీటిని అంత ఎత్తుకు తీసుకొచ్చే పని అంత సులభం కాదు. కానీ ఇంజనీర్లు నదిని 6 కిలోమీటర్ల ఎగువ వెళ్లి ప్యాలెస్ కంటే ఎత్తైన చోట ఆనకట్ట కట్టారు. అక్కడ నుండి రాయల్ కెనాల్ అనే కాలువ ద్వారా నీటిని కోట వైపు మళ్లించారు. అయితే ఇక్కడే ఓ సమస్య వచ్చింది. ఫౌంటైన్లు, షవర్లు, అండర్ ఫ్లోర్ హీటింగ్, నీటితో నడిచే గడియారాలకు ఈ కాలువ నీటి ఒత్తిడి సరిపోలేదు. అందుకే ఇంజనీర్లు ప్యాలెస్ కంటే ఎత్తైన చోట పెద్ద కోలను తవ్వారు. రాయల్ కెనాల్ నుండి నీటిని 60 మీటర్ల లోతైన బావిలో పోగు చేసేవారు. ఈ బావిలోని నీటిని జంతువుల సహాయంతో 400 క్యూబిక్ మీటర్ల కొలను నింపేవారు. ఈ కొలను వ్యవస్థ మొత్తానికి ఒత్తిడిని ఇచ్చేది. కరువు సమయంలో బ్యాకప్ నీటిగా కూడా ఇది పనిచేసేది. ఈ ఇంజనీరింగ్ గొప్పతనంలో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏదైనా ఉంది అంటే అది నీటితో నడిచే గడియారం. నిజానికి 14వ శతాబ్దంలో కట్టిన ఈ ఫౌంటైన్ లో 12 సింహాలు గంటకొకటిగా నీటి బయటకు వదులుతాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఇది యాక్టివ్ గా ఉంటది. అన్ని సింహాలు నీటిని చిమ్మాక రీసెట్ అయ్యేది. అయితే ఇక్కడ అసలు ఇది ఎలా సాధ్యమని ఒక చిన్న సందేహం రావచ్చు. కానీ ఫౌంటైన్ మధ్యలో ఓ గిన్నె 12 రంధ్రాలతో మిడిల్ పైపు ద్వారా నెమ్మదిగా నిండుతుంది. ఖచ్చితమైన లెక్కలతో గంటకొక రంధ్రం ద్వారా సింహాలను నీరు చేరుతుంది. 12 గంటల తర్వాత సైఫిన్ సిస్టమ్ గిన్నెను కొన్ని సెకండ్లలో ఖాళీ చేసి మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేసేది. ఈ టైం కీపింగ్ తెలివితేటలు మధ్యయుగ ఇంజనీర్ల గొప్పతనానికి నిదర్శనం. సింహాల ఫౌంటైన్ నుండి నీరు నెలలోని కాలువ ద్వారా థర్మల్ బాత్లకు చేరుతుంది. ఇక్కడ రాజులు, దౌత్యవేత్తలు చల్లటి ఫ్లంజ్ ఫుల్ హీటెడ్ ఫ్లోరింగ్ తో హాట్ రూమ్, స్టీమ్ రూమ్ లో రిలాక్స్ అయ్యేవాళ్ళు. నీరు భూగర్భ కంట్రోల్ రూమ్ లో కాపర్ బాయిలర్ లో వేడెక్కి షవర్లు, ఫౌంటైన్లకు సప్లై అయ్యేది. బాయిలర్ నుండి వచ్చే ఆవిరి మార్బుల్ ఫ్లోర్ కింది కాలువల ద్వారా అండర్ ఫ్లోర్ హీటింగ్ ను, స్టీమ్ రూమ్ లోని చిన్న వెంట్ల ద్వారా ఆవిరిని ఇచ్చేది. పైకప్పు మీద నక్షత్రాల ఆకారంలో ఉన్న కిటికీలు ఆవిరి స్థాయిని కంట్రోల్ చేసేవి. కానీ అల్హంబ్రా పశ్చిమ భాగంలోని సైనికుల క్వార్టర్స్ కి నీరు 6 మీటర్ల ఎత్తుకు వెళ్ళాలి. అయితే దీనికోసం ఇంజనీర్లు ఓ స్పెషల్ హైడ్రాలిక్ సిస్టమ్ ను తయారు చేశారు. ఈ వ్యవస్థలో నీరు ఓ కంటైనర్లోకి ప్రవేశించి చిన్న రంధ్రం గుండంగా ప్రవహించేది. దీంతో నీటి ప్రవాహం వలన అల్పపీడన ప్రాంతం ఏర్పడి ఆ ఒత్తిడి వలన గాలిని కిందికి లాగడం జరుగుతుంది. ఆ గాలి సన్నని పైపులతో బుడగల రూపంలోకి మారి నీటిని తేలికగా పైకి ఎత్తేది. ఈ ప్రక్రియకు ఎటువంటి శక్తివంతమైన యంత్రాలు కానీ ఎక్స్టర్నల్స్ ఎనర్జీ కానీ అవసరం లేదు. ఇది కేవలం నీటి ప్రవాహం, గాలి ఒత్తిడిలు మరియు సహజ భౌతిక సూత్రాల ఆధారంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఈ నీటి పంపింగ్ వ్యవస్థలు ఈ రోజు కూడా పనిచేస్తుండటం శతాబ్దాల క్రితం మన పురాతన ఇంజనీర్ల తెలివితేటలకు గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. అల్హంబ్రా ప్యాలెస్ కేవలం ఓ కోట కాదు, అది మనిషి తెలివి, కళాత్మకత మరియు నిర్మాణ నైపుణ్యానికి ఉదాహరణ. మరియు శాస్త్రం సమన్వయంగా కలిసిన అద్భుత నిర్మాణం. ఈ అద్భుత వ్యవస్థలో మీకు ఏ భాగం ఎక్కువగా నచ్చింది?
సినిమాలో ఫౌంటైన్స్ దగ్గర టైం కీపింగ్ కి ఉపయోగించిన అద్భుతమైన ఇంజనీరింగా లేక ఎలాంటి భావ్యశక్తి లేకుండా నీటిని పైకి పంపే హైడ్రాలిక్ ఇష్టమా? మీ అభిప్రాయాన్ని, మీ సమాధానాన్ని కామెంట్స్ లో తప్పక చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.